హైదరాబాద్ శివార్లలోని బంగారు దుకాణాలను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. స్పాట్ ఫిక్స్ చేశాక ఒకటికి 2 సార్లు రెక్కి నిర్వహించి చోరీలు చేస్తున్నారు. ఇటీవల కీసరలో బంగారు షాపులో దోపిడీ ఇందుకు నిదర్శనం. ఈ కేసును ఛేదించి 5 నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని బాలాజీ గోల్డ్ షాపులో ఈ నెల 2న జరిగిన దోపిడీ సంచలనం సృష్టించింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి 5 నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముంబైకి చెందిన నజీం అజీజ్ కటోడియా, హైదరాబాద్ కు చెందిన విశ్వకర్మ ఎకేందర్ సింగ్లు పాత నేరస్తులున్నారు. దొంగతనాలు, దోపిడీలు చేయడమే వీరి పని. వేర్వేరు కేసుల్లో గతేడాది 2 చెర్లపల్లి జైలుకు వెళ్లారు. అక్కడ 2కి పరిచయం ఏర్పడింది. అక్టోబర్లో ఏకేందర్ సింగ్, నవంబర్లో నజీం అజీజ్ కటోడియా జైలు నుంచి బయటకు వచ్చారు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయాలని ప్లాన్ చేశారు. గోల్డ్ షాప్లో దోపిడీకి నిర్ణయం తీసుకుని 20 రోజుల పాటు జ్యువెలరీ షాప్ కోసం గాలించారు. చివరకు కీసర నాగారంలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ నగల దుకాణం చోరీకి అనువుగా ఉంటుందని భావించి ఎంపిక చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఏకేందర్ సింగ్ కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ది. అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అఫెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకు కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం ముఠా సభ్యులు మొహమ్మద్ సైఫ్ అలీ, రాజేందర్ సింగ్ ఈ నెల 2న సాయంత్రం బాలాజీ గోల్డ్ షాప్లోకి వెళ్లారు. కస్టమర్లలాగా నటిస్తూ ఆభరణాలను చూశారు. షాప్లో వ్యాపారి ఒక్కడే ఉండడంతో పరిస్థితి అనుకూలంగా ఉందని ముఠా సభ్యులకు సంకేతం ఇచ్చారు. బయటే కాపు కాచుకునున్న నజీం అజీజ్ కొటాడియా, విశ్వకర్మ ఎకేందర్ సింగ్ ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకుని షాప్లోకి వచ్చారు. కస్టమర్లలాగా వచ్చి షాప్లోనే ఉన్న ముఠా సభ్యులు ఏమీ తెలియనట్లు బయటకు పారిపోతారు. నిందితులు బొమ్మ తుపాకీతో బెదిరించి గోల్డ్ బాక్సులను బ్యాగ్లో వేసుకున్నారు. అడ్డొచ్చిన వ్యాపారి సందీప్ గెహ్లాత్ పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశారు. అక్కడే ఉన్న వ్యాపారి కుమారుడిని చంపేస్తామంటూ తుపాకీతో భయపెట్టారు. అయినా భయపడకుండా గాయాలతోనే వ్యాపారి సందీప్ తీవ్రంగా ప్రతిఘటించారు. కేకలు వేస్తూ ఎంతకు పట్టు వదలకపోవడంతో చుట్టుపక్కల వారు వస్తారని గమనించిన నిందితులిద్దరూ బ్యాగ్లోని గోల్డ్ ఎత్తుకెళ్లారు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతిఘటించడంతో వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అది ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉండింది. అది ఇప్పుడు షాప్ ఓనర్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. సో తదుపరి అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాప్రాల్ అల్వాల్ సైడ్ పారిపోయారు. పారిపోయే క్రమంలో ఒక ప్లేస్లో వాళ్ళ వెహికల్ని కూడా అబాండన్ చేశారు. దేవన్ను బయట ఒకటి దగ్గర జర్కిన్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎన్ రూట్లో పడేస్తాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకునేందుకు నిందితులిద్దరూ మెహదీపట్నంలోని రౌడీ షీటర్ రతన్ సింగ్ బహదూర్ను సంప్రదించారు. అతడు వీరికి ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు. బహదూర్ సాయంతో నగలను విక్రయించగా 25,000 వచ్చాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 5 నిందితులను అరెస్టు చేశారు. నజీం అజీజ్ కొటాడియా, విశ్వకర్మ ఎకేందర్ సింగ్, మహమ్మద్ సైఫ్ అలీ, రాజేందర్ సింగ్ వారికి ఆశ్రయం ఇచ్చి నేరం గురించి పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టిన రతన్ సింగ్ బహదూర్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ 5 అఫెండర్లను కూడా రిమాండ్కు పంపిస్తున్నాము. A3, A4, A2 యొక్క ఫ్రెండ్స్ అండి. ఒక A1 మీద పీడీ యాక్ట్ ఉంది. పీడీ యాక్ట్ మీద పనిష్మెంట్ అయిన తర్వాతనే ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు. నవంబర్ 8కు వీళ్ళు బయటకు రావడం, 1 అక్టోబర్లో ఎకేందర్ సింగ్ బయటకు వచ్చిండు. 8 నవంబర్ నాడు మాత్రము A1 నజీం బయటకు వచ్చిండు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే స్పెసిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా వేరే అఫెన్స్ ఇంకేమైనా ఉంటాయని ఇట్లా డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో చాలా చేసుకున్న తర్వాత సుమారు అఫెన్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు గోల్డ్ షాప్ మీద అనేది డిసైడ్ చేసుకున్నారు. గతంలో కూడా శివారు ప్రాంతాల్లోని జ్యువెలరీ షాపుల్లో చోరీలు జరిగాయి. యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.